ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కాబోతున్నారు. ఇందుకోసం వైట్ హౌస్లో అడుగుపెట్టనున్నారు. అమెరికా ఒత్తిడికి ఉక్రెయిన్ లొంగిపోతుందా? అసలు ఆ దేశ ఖనిజాలపై ట్రంప్ ఎందుకు కనేశారు? చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టగలరా? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కు ఆహ్వానించారు ట్రంప్. మైనింగ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వబోనని అడ్డం తిరగటంతో ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే బెదిరించైనా మైనింగ్ డీల్స్ కుదుర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు ట్రంప్. లేకపోతే రష్యా చేతిలో చావు తప్పదంటూ ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. అమెరికా, యూరప్ కలిసి ఆదుకోకపోతే ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమిస్తుందని బెదిరిస్తున్నారు. అంతేకాదు, జెలెన్స్కీ ఓ నియంతని, ఆయన వల్లే యుద్ధం వచ్చిందని ట్రంప్ విమర్శించారు. దీంతో అసలు తన పదవికే ఎసరొచ్చేలా ఉందని జెలెన్స్కీ కాస్త మెత్తపడ్డారు. అందుకే చర్చల కోసం వైట్ హౌస్ కు వెళుతున్నారు. నాటోలో సభ్యత్వం విషయాన్ని ఉక్రెయిన్ మర్చిపోవాలని, లేకపోతే అసలుకే మోసం వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అసలు సంక్షోభం అక్కడే మొదలైందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ రష్యాకు బెస్ట్ డీల్ నే కుదురుస్తామని ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్ లో మైనింగ్ కోసం అమెరికా ఒప్పందం చేసుకుంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడున్న అరుదైన ఖనిజాలను వెలికి తీస్తామన్నారు. దానికి ఉక్రెయిన్ అంగీకరించకపోతే ఆ దేశం ఒంటరైపోతుందని, అమెరికా నుంచి ఎలాంటి సాయం అందబోదని స్పష్టం చేశారు. 3 ఏళ్ల పాటు యుద్ధంలో ఉక్రెయిన్ కు సాయం చేశామని, ప్రతిఫలంగా అరుదైన ఖనిజాలను అప్పగించాలంటున్నారు ట్రంప్. I hear that he's coming on Friday. Certainly it's okay with me if he'd like to, and he would like to sign it together with me, and I understand that's a big deal, very big deal. And I think the American people, even if you look at polling, they're very happy because, Biden was throwing money around like it's cotton candy, and it's a very big deal. Look, it could be $1 trillion deal, it could be whatever, but it's rare earths and other things. And look, we're spending hundreds of billions of dollars on Ukraine and Russia fighting a war that should have never ever happened. That's a war that would have never happened if I were president. And it didn't happen for 4 years. People say, how do we know that it didn't happen for 4 years? Would have never happened. And nevertheless, this guy went into this situation and he spent money like nobody's ever seen. $350 billion. The other thing that we don't like is that Europe has spent $100 billion. We've spent $350 billion. Europe gets their money back because they spent it in the form of a loan. ఉక్రెయిన్ లో $500 బిలియన్ అంటే 43 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద తమకు అప్పగించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నారు. దానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ కు ఏవిస్తారో చెప్పటం లేదు. ఇప్పటికే $1,000 కోట్ల సాయం చేశామని చెబుతున్నారు ట్రంప్. నిజానికి ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోగించే విలువైన లిథియం లాంటి ఖనిజ సంపదపై ట్రంప్ దృష్టి పడింది. ఈ అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70% వరకు ఉంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో అయితే చైనాకు 90% వాటా ఉంది. ఈ విషయంలో చైనాపై అమెరికా ఆధారపడటం ట్రంప్ కు ఆందోళన కలిగిస్తోంది. అందువలన ఉక్రెయిన్లోని విలువైనటువంటి ఖనిజ సంపదను అమెరికాకు అప్పగించేస్తే మా సంగతి ఏమిటి అనేటువంటి ప్రశ్న ఐరోపా దేశాల నుంచి తలెత్తే అవకాశం ఉండటంతో ఒక రాజీ మార్గంగా లేదా ఒక ముసుగుగా రేపు కుదరబోయే ఒప్పందం ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ అది వెల్లడైతే కానీ వివరాలు మనకి తెలియవు. ఈ ఒప్పందంతో విలువైనటువంటి ఖనిజాలను సొంతం చేసుకునేటువంటి అమెరికా చైనాకు చెక్ పెడుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా గతంలో తలెత్తాయి. నిజానికి చైనా నుంచి విలువైనటువంటి ఖనిజాల ఎగుమతులని అమెరికాకు గతంలో సాఫీగా సాగేవి. ఆ తర్వాత గత ఏడాది వాటి మీద చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 ఉక్రెయిన్లో ఉన్నాయి. ప్రపంచంలోని అరుదైన భూ ఖనిజాల నిల్వలలో 5% ఒక్క ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. యూరోప్లోని అతిపెద్ద లిథియం నిల్వల్లో 3వ వంతు ఉక్రెయిన్లో ఉన్నాయి. రష్యా దాడికి ముందు ప్రపంచంలోని టైటానియంలో 7% ఉక్రెయిన్ ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు అంతటా టైటానియం ఉపయోగిస్తారు. ఈ ఖనిజ నిల్వలున్న చాలా ప్రాంతాలను ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకుంది.
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల తయారీలో అరుదైన ఖనిజాలను ఉపయోగిస్తారు. అయితే అమెరికాతో మినరల్ డీల్ చేసుకుంటే ఉక్రెయిన్ భారీగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. జెలెన్స్కీ ముందు ప్రత్యామ్నాయం లేదు. పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది.